ఇక్కడ ఒక యవనస్తుడు గొప్ప ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. పరిశుద్ధంగా జీవించడం వలన, దేవునికి భయపడడం వలన గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. చదువు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. చూడు, ఇక్కడ ఒక యవనస్తుడు చూస్తున్నాం. ఆ యవనస్తుడికి ఒక శోధన వచ్చింది. శోధనలు అనేవి అందరికి వస్తాయి, యవనస్తుడికే కాదు, ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ జీవిత స్థాయిని బట్టి శోధనలు వస్తాయి. ఏమికి వచ్చిన శోధన ఏంటంటే, ఒక స్త్రీ వల్ల శోధన వచ్చింది. ఆయన తన కన్నులు ఎలా కాపాడుకున్నాడు, ఎలాగ పరిశుద్ధంగా కాపాడుకున్నాడు, దేవునికి భయపడ